ఒక మునీశ్వరుడు శాంతశీలకు తారసపడి, తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను. లోకమంతా చీకటిగా, అది కూడా శుక్రవారం రోజు. నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళ్ళిపోతే లోపలికి రాకూడదని షరతు విధించు. అప్పుడు ఆమె, నేను లోపల ఉండే ఈ వెలుగును భరించలేక చీకటిలోకి వెళ్ళిపోతున్నాను అంటుంది. ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. ఆమెని కూడా అడ్డగించు. లోపలికి వెళ్తే బయటికి వెళ్ళకూడదని షరతు విధించు. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవుతావు. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్లి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లో దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆ రాజ్యంలో ఎవ్వరూ శుక్రవారం రోజున దీపం పెట్టకుండా ఉండాలని చాటింపు వేస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్టు చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది. కానీ శుక్రవారం ఎవరు దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై వరం ప్రసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కటాక్షానికి పాత్రులవుతారు.